మనిషి రక్తం ఎందుకు ఎరుపు రంగులో ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. మన శరీరంలో తిరుగుతున్న రక్తం అసలు ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుంది? మన రక్తం లోపల ఏదో ఎరుపు రంగు లిక్విడ్ ఏమైనా ఉందా? నిజానికి అలా ఏమీ లేదు. మన రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు, వాటిలో హిమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఇదే మనకి రక్తాన్ని ఎరుపు రంగులో ఇవ్వడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మరి హిమోగ్లోబిన్ ఎందుకు ఎర్రగా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. దాంట్లో ఐరన్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ మన ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ తీసుకొని శరీరం మొత్తంలో ఉన్న సెల్స్ కి తీసుకువెళ్తుంది. అప్పుడు రక్తం మనకు బ్రైట్ రెడ్ గా కనిపిస్తుంది. కానీ ఆక్సిజన్ తక్కువ ఉన్న రక్తంలో కొంచెం డార్క్ రెడ్ గా ఉంటుంది. అందుకే మన చేతుల మీద కనిపించే వెయిన్స్ నీలంగా కనిపించినా వాటి లోపల ఉన్న రక్తం మాత్రం నీలం కాదు, ఎరుపు రంగులోనే ఉంటుంది. ఇదే మన రక్తం ఎరుపుగా కనిపించడానికి అసలు ముఖ్య కారణం. ఫ్యాక్ట్ నెంబర్ 2. ప్రధానమంత్రి మోడీ గారు ఎమ్మెల్యేగా గెలవకుండానే సీఎం ఎలా అయ్యారు? ఇది చాలా మందికి తెలియని ఇంట్రెస్టింగ్ విషయం. మోడీ గారు 2001లో గుజరాత్ చీఫ్ మినిస్టర్గా అయినప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదు. మరి ఎమ్మెల్యే కాకపోతే సీఎంగా ఎలా అయ్యారు? ఇప్పుడే మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ రూల్ వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా కాకపోయినా ముఖ్యమంత్రిగా నియమించవచ్చు, కానీ 6 నెలల్లోపు అసెంబ్లీ మెంబర్గా అవ్వాలి, లేకపోతే ఆ పదవిలో కొనసాగలేరు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటి అంటే 2001లో ఆయన గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఆ తర్వాత జరిగిన 2002లో రాజ్కోట్ 2 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎలక్షన్లో పోటీ చేసి 45,298 ఓట్లతో గెలిచారు. అంటే ముందు సీఎం అయ్యారు, ఆ తర్వాతగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదంతా కాన్స్టిట్యూషన్లో ఉన్న నిబంధన ప్రకారమే జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. పాలు తెల్లగా ఎందుకు ఉంటాయి? అసలు పాలకు తెల్లటి రంగు ఎవరు ఇస్తారు? ఈ డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చింది? మనలో చాలామంది పాలు తెల్లగా ఉంటాయి కాబట్టి పాలలో ఏదో తెల్లటి పదార్థం ఉంటుందని అనుకుంటారు. కానీ అసలు టెస్ట్ ఏంటి అంటే పాలలో తెల్లటి రంగు ఇచ్చే పెయింట్ లాంటి పదార్థం ఏది ఉండదు. మరి పాలు తెల్లగా ఎలా కనిపిస్తాయి? మరి దానికి కారణం పాలలో ఉండే కెసిన్ అనే ప్రోటీన్, అలాగే చిన్న చిన్న కొవ్వు కణాలు. ఇవన్నీ పాలలో చాలా చిన్న కణాలుగా ఉంటాయి. ఇప్పుడు పాలపై వెలుతురు పడినప్పుడు ఆ కణాలు ఆ వెలుతురుని ఒక దిశలో వెళ్ళనివ్వకుండా అన్ని దిశల్లో చెల్లాచెదురుగా పంపిస్తాయి. మన కళ్ళకు ఆ చెల్లాచెదురైన వెలుతురు కలిసి కనిపించడంతోనే ఆ పాలు మనకు తెల్లగా కనిపిస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే పాలల్లో కొవ్వు ప్రోటీన్ల పరిమాణం మారితే పాలు కనిపించే తెలుపు కూడా కొంచెం తేడా రావచ్చు. అంటే పాలు తెల్లగా ఉండటానికి కారణం పాలలో తెల్లటి రంగు ఉండటం కాదు, పాల కణాలు వెలుతురుతో ఆడే ఆటనే మనకు పాలు తెల్లగా చూపిస్తుంది. నెంబర్ 4. బ్రిటిషర్లు ఇండియాకు రాకముందే ఇండియాలో క్రైస్తవ మతం ఉంది. బ్రిటిషర్లు రాకముందే క్రైస్తవ మతం ఇండియాలోకి ఎలా వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దీని వెనుక దాదాపు 2000 సంవత్సరం నాటి కథ ఉంది. ముందుగా ఒక విషయం, క్రైస్తవ మతం పుట్టింది ఇండియాలో కాదు. క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు బోధనలు మధ్యప్రాచ్యం నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపించడం ప్రారంభమైంది. అదే సమయంలో భారత్కి కూడా క్రైస్తవ మతం చేరిందని ఒక పురాతన సంప్రదాయం చెప్తుంది. ఈ కథలో ముఖ్యమైన వ్యక్తి సెయింట్ థామస్. ఈయన యేసుక్రీస్తులో 12 మంది శిష్యులలో ఒకరైన థామస్. క్రీస్తుశకం 52వ ప్రాంతంలో ఈయన భారతదేశానికి వచ్చారు. సెయింట్ థామస్ ఇండియాలో ఉన్న నేటి కేరళ ప్రాంతమైన మలబార్ తీరానికి చేరుకున్నాడు. ఆ కాలంలో కేరళ తీర ప్రాంతాల్లో రోమన్, అరేబియా, పర్షియా ప్రాంతాల్లో కూడా సముద్ర వాణిజ్యం జరిగేవి. అంటే సముద్ర మార్గాలలో ప్రజలు, వ్యాపారాలు మాత్రమే కాదు, మరి వారి యొక్క మతాలు, ఆలోచనలు, సంస్కృతులు కూడా ప్రయాణం చేసేవి. ఈ నేపథ్యంలో థామస్ కేరళకు వచ్చి అక్కడ కొన్ని సంఘాలను నిర్మించుకొని అక్కడ యేసు గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చాలా క్రైస్తవ సమాజాలు నిర్మాణం జరిగాయి. ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే బ్రిటిషర్లు ఇండియాకి రావడానికి చాలా కాలం ముందే క్రైస్తవ మతం కేరళలో, బ్రిటిషర్లు ఇండియా రావడానికి చాలా ముందే కేరళలో క్రైస్తవ సమాజం ఉంది. క్రైస్తవ మతాన్ని ఇండియాకు బ్రిటిషర్లు తీసుకొచ్చారని అనుకోవడం సరైనది కాదు. మరి బ్రిటిష్ల పాత్ర ఏంటి అంటే బ్రిటిషర్లు భారత్లోకి వచ్చిన తర్వాత తమతో పాటు అనేక ప్రొటెస్టెంట్లు, మిషనరీ ఆర్గనైజేషన్స్ కూడా వచ్చాయి. వాళ్ళు పాఠశాలలు, మిషనరీ సంస్థలు, ఆసుపత్రులు వంటి కార్యకలాపాల ద్వారా క్రైస్తవ మతాన్ని మరింత విస్తరించడానికి ప్రయత్నం చేశారు. అందుకే బ్రిటిష్ కాలంలో క్రైస్తవ మతం భారతదేశంలో అనేక ప్రాంతాల్లోకి మరింత ఎక్కువగా విస్తరించడం జరిగింది. క్రైస్తవ మతం ఇండియాలోకి మొదటిసారి బ్రిటిష్ కాలంలోనే వచ్చిందనేది మాత్రం తప్పు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.